మీడియా 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 శశి మీడియా దా మాట్లాడదు కదా మైకిది సార్ రాండి సార్ మాట్లాడదు కానీ రాండి ఎవరు వద్దన్నారు మాట్లాడండి మైక్ తీసి చెప్పండి చెప్పండి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇది మా బిల్డింగ్ 5 సంవత్సరాల నుంచి పెళ్లిల కిరాయి ఉన్నాడు కిరాయి ఎక్కపోగా మొన్ననే కేసు అయితే గెలిపోయాడు ఏమంటాడు మా కిరాయి ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఉంటుందండి ఇది ఎక్కడి ధర్మం మేము మా కిరాయి పోలీసులు ఉంటారు కదా నేను అడుగుతున్నా ఒకటే మాట మా ఓనర్ అవుతుంది మాకు న్యాయం కాదు మీరు జీపీ చేసుకున్నారా మీరు అవును జీపీ వేరే ఆయన పేరు మీద ఉందిగా లేదు మా మనిషి అతను మొన్న మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన అదే ఆయనే ఉన్నాయి దగ్గర ఉంది పోలీసు వాళ్ళతో మాట్లాడాలి కానీ మీరు వచ్చి అటాక్ చేయడం ఎందుకు కోర్టులో ఉందిగా ఇష్యూ లేదు కోర్టులో ఉందని ఎవరు చెప్పారు కోర్టులో ఉందని కోర్టు స్టే ఉందా దీనికి రావద్దని స్టే ఉందా ఇట్లా కిరాయి ఇయ్యరు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి కదా లేవు నో నథింగ్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడో అయిపోయింది ఆర్గ్యుమెంట్స్ లేవు ఏం లేవు 5 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వట్లేదు అయితే మనుషులతో వచ్చి అటాక్ చేస్తారా మీరు మనుషులతో వచ్చి మా దళితుల చేసుకుంటూ దళితుడు ఓకే మీరే ఆర్గనైజేషన్ అండి తెలంగాణ దండోరా నుంచి వచ్చారా దండోరా మాల మహానాడు మొత్తం ఎస్సీ అందరం కలిసి మా ఎస్సీ నాయకుడికి న్యాయం జరగాలని మాకు 5 సంవత్సరాల కిరాయి ఇస్తే మేము 1 నెలలు మాకు అవసరం మాకు ఇచ్చినా చాలు మాకు రెంట్ ఇవ్వకపోయి ఇట్లాంటి దౌర్జన్యం చేయడం ఏంటి కార్లు చేయడం ఏంటి కాదండి అటాక్ చేస్తే అవుతుందా అటాక్ మేము చెయ్యలేదు వాళ్ళ భార్యను రమ్మంటున్నాము ఆవిడ రాకుండా మొత్తం చాటేసుకుంది ఎవరిని తాకలేదు మేము ఏమి వస్తు కూడా మేము ముట్టలేదు ఎవరిది ఇలా ఇయ్యకపోగా ఇది ఎంత దౌర్జన్యం అండి 5 ఏళ్ల నుంచి పోలీసులను కోరుకుంటున్నాం ఏంటంటే అన్యాయం అనేది ఏం చేస్తాడు ఎక్కడ పోతాడు చూద్దామని అట్లా చేస్తున్నాడు ఎక్కడైనా కానీ దళితులు ఏం లేదు ఎట్లయితే అట్లయితుంది దళితులు ఎట్లా పడుతున్నారో ఏమో మళ్ళా అరే మొన్న ఎత్తి మళ్ళీ కొట్టేసాడు ఏంటది దొక్కుతున్నారు బేట దళితులను అంగదొక్కి వాళ్ళని కొట్టుడు చేసుడు మళ్ళీ వాళ్ళని బెదిరించుడు అరే నువ్వు కేసు వేసినాక మళ్ళీ నువ్వు విత్డ్రా చేసుకోకుంటే నిన్ను చంపేస్తాము వాళ్ళని బెదిరించుడు అరే నువ్వు కేసు వేసినాక మళ్ళీ నువ్వు విత్డ్రా చేసుకోకుంటే నిన్ను చంపేస్తాము నిన్ను అది చేస్తాం ఇచ్చేస్తామని ఏంది ఎన్ని చూస్తలేము ఇప్పుడు ఈ వర్గీకరణ వచ్చిన నుంచి దళితుల మీద మస్తు ఆడల మీద అట్లనే పిల్లల మీద అట్లనే మొగల మీద అట్లనే బతకనిస్తలేరు మాలమాదిగలను బతకనిస్తలేరేడా ఎక్కడే గాని ఎక్కడికైనా వస్తున్నారు ఈడ బతుకుతున్నారు బతకండి అందరం బతుకుదాం కానీ రుబాబులు ఉండదు నాదే అనద్దు మీకు తెలుసా ఒక అమ్మాయిని మైనర్ పైన అత్యాచారం జరిగింది మీకు తెలుసా మాకు తెలుసు మహిళల మీద ఈయన హాస్టల్ నడిపి పిల్లల మీద అత్యాచారం జరుపుకుంటాం జరిగింది ఎవరు చెప్తలే ఎవరికి చెప్తలేరు అత్యాచారం ఎప్పుడు జరిగింది అత్యాచారం మస్తు రోజులు అవుతుంది కానీ ఎవరు బయట పెట్టలే అత్యాచారం జరిగిందని ఈయన హాస్టల్ నడిపించుకుంటూ అత్యాచారం చేస్తున్నాడు పిల్లలకు మళ్ళీ లోపల బయట చెప్తే చంపేస్తానని చెప్తుండట ఇంతమందిని తీసుకొని వచ్చాడు సార్ లేకుంటే తను తీసుకురాడు తన వైపు న్యాయం ఉంది కాబట్టి ఇంతమందిని తీసుకున్నాడు లేదంటే రాడు అత్యాచారం కేసు అయింది కదా ఏంటంటే అత్యాచారం జరిగింది తెలుసా తెలీదా మాకు తెలుసు వాళ్ళు ఏమన్నారు అంటే అమ్మ పోనీలే ఇప్పుడు లాస్ట్ ఏదన్నా కానీ అందరు కట్నే చేస్తున్నట్ట గుట్టు సప్పుడు కాకుండా పిల్ల ధైర్యం చేసుకొని బయట చెప్పింది లేకుంటే తెలియకుండా ఓనర్ అట్లా తెలిసే ఓనర్ కూడా అమ్మ వీడు మా ఇల్లు తీసుకున్నాడు నాకు రెంట్ ఇస్తలేడు ఏమి ఇస్తలేడు అని వాడిని ఖాళీ చేయమంటే
నాకు 3 కోట్లు ఇస్తే నేను ఖాళీ చేస్తా అన్నాడట. 3 కోట్లు ఇంకెందుకు ఇస్తాడు ఆయన? 3 కోట్లు ఎట్లా ఇస్తాడు? దళితుల మీద ఇట్లనా? ఎటుగుడుక దళితుల ఇల్లు ఉన్నదని జీపీ ఎవరు చేసుకున్నారు తెలుసా మీకు? జీపీ వాళ్ళదే అనుకుంటా. ఓనర్ దామోదర్ ఎస్సీ ఆయన. మైనర్ బాలిక పైన అత్యాచారం అయినప్పుడు ఆయన కూడా వచ్చింది తెలుసా? ఆయన వచ్చి దీన్ని కబ్జా పెట్టుకున్న ఆయన్ని మైలర్ బారికైనా గుందులాట రేపు కేసు చేసిండు, జైలుకి పోయిండు. 5 సంవత్సరాల నుండి కిరాయి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తా అని ఈ ఓనర్ నే కారు పెట్టి యాక్సిడెంట్ చేసి సంపనిక చూసిండు. అట్టగొడుకు ఏం చేసిండంటే దామోదర్ అనే ఆయన ఏది దాన్ని ఏది ఇది బిల్డింగ్ తీసుకున్నాడు. ఆయన దళితుడే దామోదర్ తీసుకున్నాక ఏది దళిత సంఘాలలో సపోర్ట్ ఇచ్చేందుకు వచ్చిన. ఎందుకంటే నేను తీసుకున్నా, నాకు సపోర్ట్ కావాలి, మీరందరూ. మైనర్ బాలిక పైన అత్యాచారం అయింది కదా, అది మీరే పెట్టించారంట కేసు కావాలని? ఎవరు పెట్టలేదు, ఎవరు లేరు. నేను చెప్పేది ఆ రోజు మీ ఎవరైతే జీపీ చేపించుకున్నాడో అతను కూడా వచ్చిండు, ఆ వీడియోలో ఉన్నాడు, మేము ఇంటర్వ్యూ చేసిన. దామోదర్ అనేది అయినా లేడబ్బా, నేను చెప్పేది. ఇదంతా ప్లాన్ ప్రకారం అత్యాచారం, ఒక అమ్మాయిని లోపల పెట్టి మైనర్ బాలికని మీరు కావాలని ఇట్లా చేపించారు ఖాళీ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు, హాస్టల్ పిల్లలు కూడా చెప్తున్నారు. లేదబ్బా, ఓ ఇల్లు కాదు, ఓ ఇల్లు కబ్జా చేసుకోవాలంటే నేను చెప్పేది 5 సంవత్సరాల నుండి కిరాయి ఇవ్వకుండా 5 సంవత్సరాలు కిరాయి ఇవ్వకుండా ఉంటే పెట్టుకుంటే బాగుంటుందా? గడిపోలేదు. నువ్వు రేపు చేస్తే మీరే చేసిండ్రు, ప్లాన్ లేదు, ఏం లేదు. ఇల్లే కబ్జా చేసుకున్నాడు, ఇంకా మేము చేస్తామా? కబ్జా చేసుకుంటే సరిపోతుంది. బిల్డింగ్ కబ్జా పెట్టుకున్నాడే, కోర్టులో కేసు ఉందని వాళ్ళు చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఏం లేదు, క్యాష్ తీసుకురా, నీ కాయిదాలు తీసుకురా, నా కాయిదాలు చేస్తా. కోర్టులో కేసు లేకపోతే పోలీసులను తీసుకొస్తే వాళ్ళు ఖాళీ చేపిస్తారు కదా. ఎవరు చట్టం వాళ్ళు చేసే పని మేము చేస్తున్నాం. ఏడ న్యాయం చేసి మీరెందుకు చేయాలి? వాళ్ళంతా ఇంతమంది మస్తు వస్తారు, ఇంక చెప్తుంటే వస్తారబ్బా. ఉత్తగా చార్మినార్ ఇక్కడ కావాలైతే చార్మినార్ కాకబాయి చేసుకుంటారు. అట్ట కాదు, ఇది న్యాయమైన పని కాదు. ఇది నేను చెప్పేది దళితుంది కాబట్టి దామోదరు అగ్రిమెంట్ చేసుకున్నందుకు ఆయనకు దళిత సంఘాలు అన్ని సపోర్టు, మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏం కావాలని వచ్చారు ఇక్కడికి? ఆయన ఇల్లు ఆయనకి కావాలి, ఏం లేదు మాకు, మనకేం లేదు. 3 కోట్లు ఇవ్వాలి ఆయన. ఎవరు ఇవ్వాలి? ఈడు కబ్జా పెట్టుకొని ఓనర్ ఆయన్ని ఏది కబ్జా పెట్టుకున్నాడు కదా, ఆడు ఏది 5 సంవత్సరాలకు 3 కోట్లు ఇవ్వాలి కిరాయి. 5 సంవత్సరాలు 3 కోట్లు మీకు కిరాయి ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా ఏది ఓనర్ ని కూడా కారు పెట్టి సంపనిక కూడా చూసిండు. నెలకు 6 లక్షలు రెంట్. అది 6 లక్షలు రెంట్ అయితే 3 ఫ్లోర్లు ఏమి ఇవ్వకుండా ఉండి 5 సంవత్సరాలు ఉండి మేము ఇయ్యం. కాయిదాలు ఉంటే మేము తీసుకురాము. కాయిదాలు రెంట్ ఎట్లా ఇస్తారు? క్యాష్ రూపంలో ఇస్తారు. దాని ప్రూఫ్ ఏ నుంచి వస్తుంది? మీరు 5 సంవత్సరాల మంచి రెంట్ ఇపోతే మీరు ఒప్పుకున్నారా? 1 నెలలో రెంట్ ఇపోతేనే ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే ఇప్పుడు ఇస్తున్నా అప్పుడు ఇస్తున్నా అని చేసుకుంటా. ఇప్పుడు ఈయన ఏదైతే చెప్తున్నారో, మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి 5 సంవత్సరాలు రెంట్ ఇవ్వాలన్నారు 3 కోట్లు. ఇప్పుడు 1 నెల ఇవ్వకపోతేనే 10 రోజులు లేట్ అయితేనే ఒప్పుకోవట్లేదు ఇంటి ఓనర్లు. మీరు ఎట్లా ఒప్పుకున్నారు 5 సంవత్సరాలు ఇవ్వకుండా? అంటే ముసలామా, చేతగారి ముసలామా, ఆమె దళితులు, ఆమె చెప్పుకొని ఏడ్చి ఆమెను ఏది కార్ తోటి యాక్సిడెంట్ చేస్తామని కూడా చూసారు. దామోదర్ కాదు, ఆ ఇంటి ఓనర్ దామోదరు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు తెలుసా మీకు? ఏది 2-3 నెలలు అయింది చేసుకొని. ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంటంటే జేబీ చేసుకున్నాడు. చేసుకున్నాక ఆ ముసలామను కూడా ఏది ఇట్లా చేస్తున్నాడు, ఆయన నాకు ఇది వద్దు, నా ఇల్లు నాది, కాయిదాలు ఒరిజినల్ కాయిదాలు నాతో ఉన్నాయి అని ఇచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి ఇవ్వకుండా ఉంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు? మీరు చెప్పేది నమ్మదగ్యంగా లేదు. ఇది 5 సంవత్సరాలు రెంట్ ఏంటి? వాళ్ళని కూడా తీసుకురాను, కాయిదాలు తీసుకురావాను. ఫోన్ చేసిన ఆమెకి, ఫోన్ చేసిన కాయిదాలు లేదు, ఏం లేదు. లేదు కదా. హలో హలో అమ్మ, ఇక్కడ ఏది ఇష్యూ జరిగిందో మీ హస్బెండ్ అరెస్ట్ చేశారు కదా, మీరేనా? మేడం చెప్పండి, ఇక్కడ మిమ్మల్ని బయటికి పంపించేసారా? ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ లైవ్ లో ఉన్నారు మీరు. పక్కా ప్లాన్ గా బిల్డింగ్ ఖాళీ చేయించాలని ఆ దామోదరం అని అందరూ 16వ తారీఖున ఒక రకంగా గొడవకు వచ్చాడు. మొన్న 24వ తారీఖున ఇంకో రకంగా గొడవ వచ్చాడు. మళ్ళీ ఈ రోజున ఇంకో రకంగా గొడవకు వచ్చాడు. సార్ ఇప్పుడు నిజంగా సివిల్ ఉంది, ఇష్యూ ఉంది, మాకు వాళ్ళకి
ఫైనాన్స్ మేము 4 సంవత్సరాలుగా క్యాష్ ఇస్తున్నా సరే మాకు ఇవ్వలేదని ఆ కోర్టులో పిటిషన్ ఇచ్చింది. నేను కట్టాలని కోర్టులో పిటిషన్ ఇస్తున్నా. అదే కోర్టు నేను కోర్టు కేసు కూడా ఎప్పుడో పంపిస్తున్నా. చూడండి చూడండి ఇదండి వీళ్ళకే సంబంధం అంటే దళితుడు చేసుకున్న ఆయన దళితుడు ఇదో నోరు పెద్ద నీతోడు ఏమైనా కాగితాలు ఉంటే తీసుకొని రా. నీకు ఏ సంబంధం కాగితాలు ఉంటే తీసుకురా. మా దళితుడు మీరు 5 సంవత్సరాల నుంచి రెంట్ ఇవ్వాలంటారు, నెలకు 6 లక్షల లెక్క 3 కోట్లు, అది నిజమేనా? అన్ని అవ్వద్దాలు ఎట్లయితే ఏమైనా బ్యాంకులు ఇచ్చినవా ఏమైనా ఉంటాయి కదా ఆ రిసిప్ట్ ఇది. సబ్మిట్ చేశారండి? యాడ సబ్మిట్ చేసినావు? అన్ని సాటుకుండా అన్ని చెప్తావు అన్ని, కానీ అంత ముని మాటలు అనేది అంత. ఇప్పుడు మీరు వస్తారా ఇక్కడికి? వీళ్ళందరూ ఉన్నారు, ఒక 50 మంది ఉన్నారు ఇక్కడ. బాగా ఉషాతనం చేస్తున్నారు. ఓకే అమ్మా, ఓకే అమ్మా. వీళ్ళు మీరు డబ్బులు అయితే 2 కోట్లు ఇవ్వాలని చెప్తున్నారు, 3 కోట్లు ఇవ్వాలని చెప్తున్నారు. ఏంటండి కోర్టులో ఇప్పుడు ఏంది? కోర్టులో కేసు ఉంది, అది ఏంది? దాని పరిస్థితి ఏంది? ఎక్కడికైనా వెళ్ళండి, ఏ స్టేషన్కి వెళ్ళండి, సివిల్ కోర్టు నడుస్తున్నప్పుడు నేను 100 రూపాయలు ఇవ్వాలంట, ఆ 100 రూపాయలు ఉంటుంది. అవన్నీ వాదనలు ఎక్కడ తెలుస్తాయి సార్? అవును, కోర్టులోనే తెలిస్తే. ఇప్పుడు మేము కోర్టులో కేసులో కోర్టులో కేసు ఉన్నప్పుడు ఓకే మీరు పంపించారు, షో చేసావు. కోర్టులో కేసు నేను 100 కట్టాలంటే 9 కట్టాలంటే, లేదు 10 కట్టాలంటే 20 కట్టాలంటే, ఇవన్నీ వినాలి కదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఏమంటారు మీరు? అంటే నువ్వు కోర్టులో కేసు ఉంది కాబట్టి అది కోర్టులో చేయడం వరకు ఆకుండా మమ్మల్ని కావాలి దౌర్జన్యంగా భయపాత్రం చేసి మా వాడి మీద ఇంత దారుణమైన అప్పుడే ఏమంటారు ఇచ్చేస్తున్నావు నువ్వు. ఎవరు మొన్న ఆ రోజున 16 తారీఖు వచ్చింది, దామోదరమే 23వ తారీఖున వచ్చిన అతనే, 24వ తారీఖున వచ్చిన మళ్ళీ ఈ రోజు కూడా అతనే వచ్చాడు. ఇంత దారుణంగా ఇచ్చిస్తారా సార్? ఇప్పుడు నువ్వు నిజంగా రిటైర్ చేయాలి, నువ్వు కోర్టుని తెచ్చుకో. సరే సరే అమ్మా, ఈరోజు జరిగింది. ఓకే అమ్మా. మీరు కోర్టు ఆర్డర్ వస్తేనే వెళ్తారా, లేదంటే వెళ్ళరా? కోర్టు ఆర్డర్ ఉంటే వెళ్దాం అనుకుంటున్నారా మీరు? వేసుకొని వచ్చేసాడండి. వచ్చేసేసి మాది హాస్టల్లో మీరు బయటకు వెళ్ళిపోండి, మేమేమి చెయ్యం అని చెప్పేసేసి అసలు నేను వెళ్ళనన్నా సరే ముందు బలవంతంగా బయటకు పంపించేశారండి. ఏమి లేదండి, కాకపోతే తాళాలు మాత్రం పగలగొట్టారండి బాక్స్ కోసం, కానీ తాళం అయితే ఓపెన్ అవ్వలేదు. ఆఫీస్ తాళం మొన్న పగలగొట్టింది పగలగొట్టేశారు. ఇంకో తాళం పగలగొడటానికి దాంట్లో బాక్స్ ఉందేమోనని చెప్పేసేసి అది పగలగొట్టపోయారు, అదైతే రాలేదు. నేను వెళ్ళనన్నా సరే ముందు దౌర్జన్యంగా ముందు బయటకు వెళ్ళని చెప్పేసి లాగేస్తారండి. నేను వర్కర్లే ఉన్నామండి, ఎవరో లేరు. వెళ్ళనన్నా కొందుకు మాది హాస్టల్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి, మీరు ఎవరు అంటే నాది హాస్టల్లో మీరు ఉండడానికి లేదు అని చెప్పేసి బయటికి గంటేస్తారు. అక్కడికి నేను వెళ్ళలేదండి, వెళ్ళిపోయి నన్ను లాగేస్తారండి. అసలు ఏమీ లేదండి, అసలే నేనే ఉంటున్నానండి, ఎవరో లేరండి, నేనే ఉంటున్నానండి. మా పాప ఏమో చిన్నపిల్లలు పెట్టుకొని మా పాప ఉంటుందండి, అన్యాయంగా తీసుకొచ్చిన మొన్న నేను అక్కడికి వెళ్ళనన్నానండి. వెళ్ళనన్నా సరే ముందు బలంతంగా లాగేస్తారు నన్ను. వర్కర్లు కూడా ఉండడానికి వెళ్ళలేదు, ముందు బయటకు పండి అని చెప్పేసి పోయి గేట్ దాకా బయటకు లాగేస్తారండి. ఇది కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నప్పుడు ఈ కోర్టు నోటీసు, కోర్టుని గౌరవించాలి కదా, పోలీస్ వ్యవస్థను గౌరవించాలి, కోర్టును కూడా గౌరవించాలి. ఇది ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది. ఇగో ఇయరింగ్ మనకి 9వ తారీఖు 3వ నెల 3వ తారీఖు 9వ నెల ఉంది. మరి ఇది వచ్చేదాకా ఆగాలి కదా. ఇప్పుడు వాళ్ళైతే రెంట్ అయితే మొత్తం కట్టకుండా ఉండట్లేదు కదా, కోర్టుకు పే చేస్తున్నారు కదా,
మరి కోర్టుకు పే చేసినప్పుడు మరి ఎందుకు ఆగుతలేరు వీళ్ళు? దేనికోసమని ఇంత రచ్చ చేస్తారు? ఆయనకేం కావాలి? మేము వచ్చినప్పుడు రండి కూర్చుందాం మాట్లాడదాం అన్నాం. లోపలికి వచ్చాడు. మీరెవరు అన్నారు. ఇదిగోనండి నేను సో అని చెప్పి నా ఐడి కార్డు చూపించాను. చూపించగానే మన ఎస్ఐ సార్ ఉన్నారు, అమ్మ మేము ఉండకూడదు మీరు మాట్లాడండి అన్నారు. అన్నాక సరే అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము కూర్చున్నాం. సార్ ఏంటిది, కూర్చోండి ఏం చేద్దాం. సరే ఇప్పుడు ఆ పిల్లోడైతే రావాలి, ఆ పిల్లోడు వచ్చేదాకా అయితే వీళ్ళైతే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పాము. చెప్తే మీరెవరు అంటే నేను కార్డు చూపించిన, కార్డు చూపించి మాట్లాడదామన్నా. అంతే, ఇది కాని పని, ఇది ఇట్లా అవ్వదు అని లేచి పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయాడు. మీద ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. అది అయిపోయింది. ఇగో అండి కేసు ఉంది. కేసు ఆల్రెడీ ఇగో చూడండి, ఇగో 25/10/15 హీరింగ్ ఉంది. మరి ఇగో చూడండి ఇది ఉంది. దీనికన్నా ముందు ఇగో 9వ నెల సెప్టెంబర్ 3 ఒకటి ఉంది, 15 ఒకటి ఉంది. మా దగ్గర ఉంది. మీరు ఏం లేకుండా మేము ఇక్కడ రెంట్ కట్టకుండా అమ్మాయి ఉంటుంది అంటే పోనీ అబ్బాయి ఉన్నప్పుడు అంటారా కూర్చొని 1 డేలో సెటిల్ చేసుకొని నిజంగా మాకు అవసరం లేదు, మాకు వద్దు ఇది, ఈ అమ్మాయి కూడా ఆ పిల్లకి కూడా వద్దు, ఇది తీసేస్తాం. అబ్బాయి రావాలి కదండి. ఇప్పుడు అబ్బాయిని ఒక ఏమి కేసు ఏం చెయ్యని పిల్లోడిని 8 ఏళ్ల నుంచి ఉమెన్ హాస్టల్ నడిపించే పిల్లోడిని ఒట్టిగా లేనిది బదలాం చేసి అది ఇది అయితే నడవదు, ఇట్లాంటి కేసు పెడితేనే లోపల అవుతాడని చెప్పేసి ప్లాన్ చేసి ఆ పిల్లోడిని లోపలేసారు. ఆ పిల్లోడు బెయిల్ రావాలి, ఆ పిల్లోడు బయటికి రావాలి కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు లేనిది ఆ పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది? చిన్న ఆ పిల్లలు పంపించేసండి, కేవలం మమ్మల్ని బతకనివ్వరండి, మమ్మల్ని చంపేస్తారు. హాస్టల్కి ఆ పిల్ల ఒక్కతే కాదండి, 80 మంది ఆడపిల్లలు ఉన్నారండి హాస్టల్లో. నిన్న ఒక్కళ్ళిద్దరితో అయ్యేది కాదు ఇది, 80 మంది ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇంకేమన్నా చేసి ఇంకేమన్నా ఆడపిల్లలు హాస్టల్లో జాయిన్ అయి ఉన్న చదువుకొని జాబ్ చేసే పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు? గోడ దూకేసి మరి గడి తీసేస్తారండి. లోపల గడేసుకొని ఉన్నాం మేము, గడి తీసేసి మరి లోపలికి వచ్చేసారండి. అసలు లోపలికి వచ్చేసారండి. మమ్మల్ని మాత్రం బతకనివ్వరండి. ఏ టైం వస్తారో తెలియదు, మాకు చాలా భయంగా ఉంది. ఎవరూ పట్టించుకోవట్లేదండి. మరి ఏం చేస్తారో మాకైతే తెలియదండి. మమ్మల్ని మాత్రం చంపేస్తారు. ఏ టైం వస్తారో తెలియదు. పిల్లలందరూ ఉన్నారు, మేము పిక్కి పోతాం, మేము పిల్లలు పెట్టుకొని మేము ఉన్నామండి. కావాలనే చేస్తున్నారండి. అసలు ఏ టైం వచ్చి పడిపోతారో కూడా తెలియదండి మమ్మల్ని. అసలు ఎవరు ఇన్ని రోజులు అవుతుందండి, 10 రోజులు అవుతుంది, ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు సార్ మాకు గత 4 సంవత్సరాలుగా ఆమె క్యాష్ తీసుకుంటున్నారు. క్యాష్ తీసుకొని క్యాష్ కట్టలేదని అంటే ఆమె పెద్దవాడు కావడం గౌరవంగా ఉంటుందని మేము అనుకున్నాం. క్యాష్ తీసుకున్నా సరే తీసుకోలేదని అబద్ధం చెప్తే మేము కోర్టుకు వెళ్ళాం సార్. కోర్టులోనే పిటిషన్ వేసాం. నిజంగా నువ్వు ఖాళీ చేయాలంటే నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోవాలి కదా, వికెట్ చేయాలంటే మీరెవరు చెప్పడానికి సార్? మీ కోర్టు నుంచి రావాలి కదా. ఏ కోర్టు నుంచి వస్తే మేము హార్డ్ చేయకుండా ఉంటావా సార్? 10 కోట్లనే చెప్తారు సార్. నువ్వెవరు సార్ చెప్పడానికి? అక్కడ నిజాలు చేసేది కోర్టు కదా. 10 కోట్లైనా కట్టాలని చెప్తారు. 8 సంవత్సరాల నుంచి అవుతుంది. 10 కోట్లు కడతానికి రెంట్ ఎంత అండి? నెలకి రెంట్ ఎంత? దాన్ని బట్టి చూసుకోవాలి. నాకు పెద్ద నాకు క్యాష్ ఎక్స్పెన్సెస్ కావాలి, నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలి, నాకు క్యాష్ ఉంటే ప్రతిసారి ఇంటికి వెళ్ళి క్యాష్ ఇస్తారు ఆయన. అవును సార్, ఆమె మేము ఎందుకు కబ్జా చేస్తాం సార్? ఇప్పుడు మాకు కొంచెం ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఉన్నాయి. నేను కోర్టులోనే అప్రోచ్ అయ్యాం. మా కోర్టు కేసెస్ కూడా మీకు నెంబర్స్ పెడతాము. ఆమె ఎందుకు సరే అదే నిజం కాకపోతే ఆమె ఎందుకు మనుషులు తీసుకుని రావడం? ఏ కోర్టు డిసైడ్ చేయలేదా? ఆమె ఎందుకు అంతమంది మనుషులు తీసుకురావడం? ఆమె ఎందుకు ఇంత దామోదరం ఎవరో సార్ అతను? సార్ మాకు న్యాయం కావాలి సార్. ఇప్పుడు మాకు కోర్టులో హీరింగ్స్ జరుగుతున్నాయి, కోర్టులో నడుస్తున్నాయి. ఇప్పుడు నిజంగా నిజాలు తేల్చాల్సింది కోర్టు. మేము ఉండాలన్నా పోవాలన్నా డిసైడ్ చేయాల్సింది కోర్టు. కానీ వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అంటే తను చేసే ఆరోపణలని అబద్ధమనే కదా. అందుకే ఇలా చేస్తున్నారు. అందుకే మమ్మల్ని బైక్ పెట్టి ఇది చేసేసి బయటకు పంపించేయాలని చూస్తున్నారు. మానసికంగా హింసిస్తున్నారు. ఎవరు సార్ దళితులు? ఎవరు దళితులు? ఎవరు ఇక్కడ ఉన్నారు? అతను మా ఆయన మీద దాడి చేశాడు సార్. మా ఆయన మీద ఏమంటారు దాడి చేశారు. నాకు వీడియో కూడా ఉంది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? మేము మనుషులం కాదా? మేము మనుషులం కాదా? మరి మా మీద దాడి చేశారు కదా, ఇప్పుడు ఆయన మీద దాడి చేసింది చూపించమని చెప్పండి. నా మీద దాడి చేసింది, మా వారి మీద దాడి చేసింది చూపిస్తా. కాదు వాళ్ళు ఏమంటున్నారంటే హెల్త్ సంబంధించింది
కావాలని మా వాడిని పక్కా పవర్ కేసులు విడికిచ్చి మమ్మల్ని రోజు టార్చర్ చేస్తే ఆయన పోలీస్ స్టేషన్ కి పోవాలి. ఈఎంఐ ఎందుకు పోతుంది సార్? ప్రొడక్షన్ నాకు ప్రాణహాని ఉందని ఈమె ఎందుకు పోతుంది? ఈమంతా మమ్మల్ని ఎందుకు సహాయం కోరుతుంది? సహాయం కోరుతుంది. 16వ తారీఖున ఆయన మూకుముడిగా వచ్చి మా ఆయన మీద దాడి చేశాడు. ఎందుకు దాడి చేశామంటే ఏదో ఒక అమ్మాయి పేరు చెప్పాడు, అయిపోయింది. ఏదో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. మళ్ళీ 23వ తారీఖున వచ్చి నన్ను ఎందుకు బెదిరించాడు? 24వ తారీఖున వచ్చి మనుషుల్ని పెట్టి ఎందుకు వెళ్ళగొట్టాలని చూశాడు. మళ్ళీ ఈ రోజు చేసిన దారుణం ఏంటి సార్? ఉంది, లేకుండా లేదు సార్. కావాలనే పక్కా ప్లాన్ గానే చేశారు. ఈ విధంగానే పంపించాలని చూశారు. ఒక సివిల్ ఇష్యూని క్రైమ్ గా చిత్రీకరించి చేస్తున్న రౌడీయిజం సార్ ఇది. ఇప్పుడు మాకు ఓనర్స్ ఉన్నాయి, మేము కాదనట్లేదు. మేము దాంట్లో కోర్టులోనే ఫైట్ చేస్తున్నాం కదా సివిల్గా. కానీ దాన్ని క్రిమినల్గా మార్చి అమానుషంగా మనుషుల మీద తీసుకొచ్చి రౌడీజం చేస్తున్నాడు సార్ అతను. కాదు సార్, ఇప్పుడు కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టులో చేస్తున్నారు, కోర్టు చూసుకుంటుంది. ఇప్పుడు కోర్టు అయితే ఇప్పుడు ఓనర్ ప్రాపర్టీ రెంట్ ఉన్న వాళ్ళకైతే పుణ్యానికి తీసుకోమని అయితే ఇవ్వదు కదండి. మరి కోర్టులో వెళ్ళినప్పుడు ఎందుకు ఓపిక లేదు? మీరు కోర్టుకు మాట్లాడండి, వచ్చి కూర్చొని మాట్లాడండి. ఈ రెంట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు కోర్టుకు పే చేశారో ఈ రెంట్ మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు రాసిస్తారు కదా. జడ్జి గారి దగ్గరకు వచ్చి జడ్జి గారితో మాట్లాడుకోవాలి కదా. కోర్టులో ఉన్నప్పుడు కోర్టు అంతా గుడ్డిగా వ్యవహరిస్తుందా? కాదు కదా. కోర్టు తన పంతాన్ని, చట్టం తన పంతాన్ని చేసుకుంటుంది కదా. చేసుకుంటున్నప్పుడు మరి వీళ్ళు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో మీరు అప్పీల్ పెట్టుకోండి. సార్ ఇప్పటివరకు కట్టిన రెంట్ మాకు ఇవ్వండి, మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు కోర్టులో ఒక అప్పీల్ పెట్టుకుంటే మీ రెంట్ మీకు వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు అయితే రిటర్న్ తీసుకోరు కదా. రిటర్న్ తీసుకునేది ఉంటే కోర్టు కట్టరు కదా అమౌంట్. కోర్టు కడుతున్నారు కదా. వీళ్ళు ఏ రోజు కోవిడ్ టైం అంతా అసలు హాస్టల్స్ అన్నీ మూసేసిన రోజులు కూడా వీళ్ళు కోర్టుకు పేమెంట్ చేశారు. మరి ఆ పేమెంట్ అంతా అక్కడ ఉంది కదా, ఎవరైతే తీసుకోవట్లేదు కదా. మీరు ఒక అప్పీల్ పెట్టుకోండి, ఇప్పటివరకు కోర్టుకు కట్టింది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మిగతా అమౌంట్ తీసుకుంటామండి, మాకు ప్రాబ్లం ఉంది, అమౌంట్ మాకు రిలీజ్ చేయండి అని చెప్పి కోర్టుకు ఒక అప్పీల్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటూ ఇస్తారు కదా. మరి ఎందుకు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇట్లా వీధి గుండాలను, వీధి ఆడవాళ్ళను రోజు 100 రూపాయలు 500కి 1000 రూపాయలకు వచ్చే గుండాలను తీసుకొని వచ్చి ఆడవాళ్ళ మీద ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ పిల్ల మీద ఎందుకు ఇది చేసి ఆ పిల్లని హింసించాలి? ఎందుకు? మానసికంగా ఎందుకు ఆ పిల్లను? రేపొద్దున పిల్ల ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంతమంది 80 మంది ఆడపిల్లలు ఉన్నారు హాస్టల్. ఇది మోపిల్లల హాస్టల్ కాదు, ఆడపిల్లల హాస్టల్ ఉంది. అంతా కూడా తెలియలేదా? మేము వచ్చే అవకాశం ఉంది సార్. ఇదే మాట మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మేము పెట్టాం సార్. ఆల్రెడీ ఉంది ఎఫ్ఐఆర్, ఇంకా చేయలే. మేము మొన్న ఇచ్చొచ్చాం. నిన్న పండుగ ఉంది, ఇవాళ సీఏ గారు రమ్మన్నారు. ఇప్పుడు వెళ్తాం. మాకు ఈ అమ్మాయి ప్రొడక్షన్ కావాలి. ఈ హాస్టల్ వైపు ఎవడు కన్నెత్తి చూడకూడదు. కోసం అంటే హాస్టల్ ఖాళీ చేయించడం కోసం అని చెప్తున్నారు వీళ్ళు. 5 సంవత్సరాల నుంచి రెంట్ ఇవ్వలేదైతే వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం క్యాష్ రూపంలో ఇచ్చారంట రెంట్. అది ప్రూవ్ చేయలేకపోతున్నారు వీళ్ళు. అది కోర్టులో కేసు ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మాత్రం ఒక దళితుడికి అన్యాయం జరిగింది, దానికోసం మేము వచ్చి అటాక్ చేసాం, దానికోసం మేము ఈ ఏదైతే కబ్జా చేశారో ఈ బిల్డింగ్ కబ్జాలో ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మాత్రం కోర్టులో కేసు ఉందని చెప్తున్నారు. ఇంకా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.